ఇస్లాం దేశాలు ఒకరిని మించి ఒకరు హిందూ దేవాలు కడుతున్నారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విలేకరులతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. బోర్డు తీసేయాలని డిమాండ్ చేశారు. ఇస్లాం దేశాలు ఒకరిని మించి ఒకరు హిందూ దేవాలయాలు కడుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజన చేసిందని కాంగ్రెస్ నాయకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 370 ఆర్టికల్ తీసేస్తామని, త్రిబుల్ తలాక్ తెస్తామంటున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఏను ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జనాభా తగ్గించే ప్రయత్నం చేయలేదని, దేశంలో ఒకే చట్టం ఉండాలి, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగంలో సెక్యులర్ పదం ఎందుకు పెట్టారు? మధురలో శ్రీకృష్ణుడి జన్మస్థలంలో దర్గా ఎందుకు కట్టారు? 70 సంవత్సరాలు ఏం చేస్తారు కాంగ్రెస్ వారని ఆయన ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు ఏమైనాయని, మహిళలను మోసం చేస్తున్నారని, అబుదాబి కింగ్ రాముడి గుడి కట్టాడని, మనమందరం జై శ్రీరామ్ అంటున్నాం, కానీ ఇస్లాం రాజు జై శ్రీరామ్ జై సియారాం అంటున్నాడని, ఇతర దేశాలకు కూడా బీజేపీ క్రేజ్ ఉందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ లో నుండి ముఖ్య నాయకులు అందరూ వెళ్లిపోతున్నారని, అందరూ బీజేపీలోకి వస్తున్నది, ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా వస్తాడు అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి లోపల హిందుత్వం ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాడని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఎజెండానే లేదని, ప్రజలకు ఏం చేస్తామో ఏమి హామీ ఇస్తారో చెప్పట్లేదు, మాత్రం ఓట్లు అడుగుతున్నారని ఆయన అన్నారు. సిబిఐని రాష్ట్రంలో ఎందుకు అనుమతించడం లేదని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ రాజీవ్ గాంధీ బొమ్మ లేదని, దానికోసమే ఆయుష్మాన్ భారత్ ఆగిపోతుందని అన్నారు. నిజామాబాద్ లో ప్రజలు జగిత్యాల జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారని అనుకోవట్లేదని, అందరూ ఆర్మూర్ జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎలక్షన్ ఏం బేసిస్ మీద కొట్లాడతారు, ఈ ఎలక్షన్ అజెండా ఏంది, ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇంకా పెద్ద మనిషికి ఇంకా అర్థమవుతున్నట్లేదు. ఎలక్షన్ ఇస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ, ఫాట్ ఫర్ నేషనల్, నాట్ జస్ట్ డెవలప్మెంట్. యువర్ రాహుల్ గాంధీ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నోవే క్లోజ్ టు మోదీస్ డెవలప్మెంట్. దగ్గర డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంటే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ జాతిని ఏ రకంగా అవమానపరిచి, దేశాన్ని ఏ రకంగా కాంప్రమైజ్ చేసి, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసి, దేశాన్ని విభజన చేసి, రానున్న కాలంలో మీకు క్లారిటీ లేదు. మీ పార్టీ ఓ పిచ్చోడు, దిగ్విజయ్ సింగ్ అనే పిచ్చోడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, అదేంటి ఏం అలయన్స్, ఆ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గవర్నమెంట్ లోకి వస్తే 370 వాపస్ తెస్తామంటాడు. మీ రాహుల్ గాంధీ టుకడే దేశకే టుకడే ఉంది, ఇన్షాల్లా అన్నటువంటి మీ రాహుల్ గాంధీ నడుస్తూ ఉంటాడు. వారి పక్కకు పెట్టి మీరు టోపీలు ధరించేసి సిఏఏ వద్దంటారు, మీరు ఎన్ఆర్సీ వద్దంటారు, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక మీ స్టాండ్ చెప్పారు, పాపులేషన్ కంట్రోల్ చేసుకుందామంటే చెప్పరు. ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, ఈ ఎలక్షన్ అంశాలు ఏమన్నా నీకు అర్థమవుతున్నాయా జీవన్ రెడ్డి గారు? వక్ఫ్ బోర్డు తీసి బయటపడేయాలి. ఆ యాక్ట్ ని, వక్ఫ్ యాక్ట్ ని, పర్సనల్ లాలు ఉండవు. ఒకటే లా ఉంటే దేశంలో. అంబేద్కర్ గారి ఆశయం అది, దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. ఎందుకు మీరు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు? మీరు 60 ఏళ్ళు పాలించి దేశాన్ని విభజించిన పార్టీ మీది. విభజించినాక 1975లో సెక్యులర్ పదం తీసుకొచ్చి పెట్టిన పార్టీ మీది. రాజ్యాంగంలో ఎందుకు పెట్టిరు? మథురాలో కృష్ణుడు పుట్టిన జన్మస్థలం ఏదైతే జైలు ఉన్నదో, ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ ఉన్నది. ఆ కేసు కోర్టులో ఉంది. మీ స్టాండ్ ఎటువైపు అంటే ఆన్సర్ ఉండదు. ఈయనకి జీవన్ రెడ్డి గారికి ఉండదు. మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. అది హిందీ ఇంగ్లీష్ తెలియదు. రేవంత్ మాట్లాడింది ఆప్కే అదాలత్లో మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. ఆయన కూడా తెలియదు దీని మీద స్టాండ్. మీరు ఓట్లు అడుగుతున్నారు. మీ జీవిత కాలంలో, మీ రాజకీయ జీవితం మొత్తం మీరు ఎన్నడూ పసుపు రైతుల కోసం నయా పైసా చేసింది లేదు. చెరుకు ఫ్యాక్టరీల కోసం ఒక అడుగు నడిచింది లేదు. పనిచేసేటి కూడా బంద్ చేసిన ఘనత మీదే. నాశనం చేసిన ఘనత మీదే. మామిడి, చెరుకు, పసుపు, ఇలా అకాల వర్షాలు మొత్తం వరి తడిసిపోయి నోట్లకి జిప్పేసుకుంటారు, మాట్లాడరు. మీ 6 గ్యారెంటీలకు ఏం రోగం వచ్చింది? పక్షవాతం వచ్చిందా? ఏమైంది మీ 6 గ్యారెంటీలకు? 500 రూపాయలు ఎక్కువిస్తే ఏం పోతుడే మీది? రెండో పంట మీ ప్రభుత్వం వచ్చిన రెండోసారి కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, హమాలీ లేవు, గొనె సంచులు లేవు, సుత్రీలు లేవు. మళ్ళీ తరుగు తీస్తూనే ఉన్నారు. మహిళల్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు మహిళల్ని మోసం చేసారు, మహిళలు ఓట్లేస్తారు. రైతుల్ని మోసం చేసారు, రైతులు ఓట్లేసినట్టు చేశారు. యువకులు అందరూ మోడీ మయంలో ఉన్నారు మొత్తం. ఇప్పుడు ఎన్ఆర్ఐలు యాదకొచ్చారు ఇలా కాంగ్రెస్ వాళ్ళకి. అరే జీవన్ రెడ్డి అంటూ భారతీయ జనతా పార్టీకి పనిచేసుడు ఎలక్షన్ల కోసం మీ యొక్క సీజనల్ పార్టీ కాదు. ఆడ ఇండియన్ పీపుల్ ఫోరం అని మా అనుబంధ సంస్థ. ఆడ రాజకీయాలు తప్ప కేవలం సేవా కార్యక్రమాల కోసం పెట్టిన దట్ ఇస్ నథింగ్. మనకు అది బీజేపీ అనుకోవచ్చు. ఆ రాజకీయాలు చేయనియరు కాబట్టి రాజకీయాలు చేయకుండా కేవలం ఇవాళ ఇండియన్ పీపుల్ ఫోరం లాంటి సంస్థలు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక విదేశ్ విభాగం, ఏదో మా డిఫరెంట్ మోర్చాలు ఉంటాయో అట్లా ఒక విభాగం, విదేశీ విభాగం పెట్టిన దాని కింద ఈ సంస్థలన్నీ విదేశాలలో పనిచేస్తున్నాయి. మన ఐడియాలజీని, బీజేపీ ఎట్లా రన్ చేస్తుందంతా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది ఇలా బీజేపీ. యుఎస్ పోతే ఏవో బీజేపీ ఉంటుంది, యూకే పోతే ఏవో బీజేపీ ఉంటుంది,
మీకు యూఏఈ వస్తే ఐపీఎఫ్ ఉంటుంది. ఐపీఎఫ్ యూఏఈలో 10,000 మంది మెంబర్షిప్ ఉన్నది. ప్రతి రాష్ట్రానికి ఒక చాప్టర్ ఉన్నది. తెలుగుడికి ఏమైనా ఇబ్బంది అయితే తక్షణమే ఎంబసీ మాట్లాడతారు, వాళ్ళని వాపసు పంపించే కార్యక్రమాలు మొత్తం చేస్తారు. కోర్టు ఇష్యూస్ అయితే అడ్వకేట్లని ప్రొవైడ్ చేస్తారు. విజయవాడకి వెళ్ళి 10 మంది అమ్మాయిలను తీసుకుపోయి ఇంట్లో పనిచేయడానికి తీసుకుపోయి ఇబ్బందులు పెట్టి తరిమేసారు బయటికి. ఆ 10 మందిని తీసుకొచ్చి వాపస్ విజయవాడ పంపిరు పోయిన నెల. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంకణం కడితే మూతి పని రాలగొడుతుండే దుబాయ్లో. ఇలా కంకణం కడుతున్నారు, బొట్టు పెడుతున్నారు, తిలకం పెడుతున్నారు, స్వామినారాయణ మందిరం పోతున్నారు, పూజలు యాగాలు చేస్తున్నారు. సౌదీలో నేను పెద్ద కడతా అంటాడు గుడి, అబుదాబి నేను పెద్ద కడతా అంటాడు, దుబాయ్ వాడు నీకంటే పెద్ద నేను కడతా అంటాడు. అన్నాక ఇస్లాం ప్రపంచంని ఏలే సౌదీ యువరాజు మైక్ ముందరకు వచ్చి జై శ్రీరామ్ అంట. ఇంకా మీరు నేను జై శ్రీరామ్ అంటున్నాం, ఆయన జై శ్రీరామ్ అంటున్నాం. ఆయన సీతమ్మ తల్లిని కూడా యాడ్ చేసుకుంటాం. మీకు ఎన్ఆర్ఐలు మీ మభ్య పెడతారు. మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్కి అడ్డ, కమిషన్ గడ్డ. తిక్క స్టేట్మెంట్ 370 వాపస్ తెస్తాము, ట్రిపుల్ తలాక్ వాపస్ తెస్తాము, బంగ్లాదేశ్ రోహింగ్యాలకి పౌరసత్వం ఇస్తాము. పాకిస్తాన్ క్రియేట్ చేసిందే, నువ్వు క్రియేట్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు. నువ్వు పాకిస్తాన్ క్రియేట్ చేయకపోతే యుద్ధమే కాకపోవు కదా. వాళ్ళు ఏమన్నా దానికి ఆన్సర్ ఉంటుందండి. ఎందుకంటే ఆ దేశానికి తీవ్ర నష్టం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అవి రెక్టిఫై అయ్యే పరిస్థితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 1 by 1 అవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ఎలక్షన్ నిలబడడు కరెక్టో రాంగో కూడా డౌటే నాకు. ఏమవసరమైన 15వ ఎలక్షన్ ఆయనకి 11 సార్లు అసెంబ్లీ, 2 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఇది 15వ ఎలక్షన్. సరే నిలబడుతుంది, జవాబులు చెప్పాలి. ఈ ఎలక్షన్ సీరియస్నెస్ అర్థమైంది. అది ఓడాపిండి ఇలా అయోధ్యలో 1948లోనే కట్టేది ఉండే. మరి రేవంత్కి పాపం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, లోపల హిందుత్వం ఉన్నది, కానీ బయట ఏం చేయలేని పరిస్థితి. పాపం ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి. మై హిందూ మై ప్రాక్టీస్ అంటున్నాడు. ఈ విచ్ వాట్ ప్రాక్టీస్? చెరుకు ఫ్యాక్టరీలో అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి ట్రాన్స్పరెంట్గా. నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము. మీ 49%, ఆ ప్రైవేట్ 51% ఇచ్చేయండి గమ్మున. ఆ వాల్యుయేషన్ ఏం అడ్డంకులు వేయద్దు, ట్రాన్స్పరెంట్గా చేసేయండి. నెల రోజుల లోపల కథం పట్టింది. చెరుకు ఫ్యాక్టరీ 66 ఫ్యాక్టరీలు చేసారు దేశంలో. ఓ పాలసీ పెట్టుకొని, ఓ పద్ధతి పెట్టుకొని, ఫండింగ్ పెట్టుకొని. రాష్ట్రమైనా కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా 140 కోట్లల్లో అంత్యోదయ, అందరూ సమానం. ఇదే మా పాలసీ. ఏ రాష్ట్రానికి ఎంత రావాలో సమానంగా వస్తాయి. మీరు కాళేశ్వరానికి సరైన దస్తావేజులు అప్పచెప్తుంటే ఇప్పటికీ నేషనల్ ప్రాజెక్ట్ కూడా అయిపోవాలి. కాళేశ్వరం ఎందుకు అలా డిపిఆర్ఏ సక్కగా లేదు. ఇలాంటి వరకు ఒక్క కాలువ లేదు, కిలోమీటర్ కాలువ లేదు కాళేశ్వరంలో. కాళేశ్వరం ఈజ్ నథింగ్ బట్ కరప్ట్ ప్రాక్టీస్. ఒక్క కాలువ లేదు, కిలోమీటర్ కాలువ తేడా. మళ్ళా ఊహాజనిక క్వశ్చన్లు వద్దండి. మీరు సిబిఐని ఎందుకు అలౌ చేస్తలేరు? సిబిఐని అలౌ చేస్తారని ఇన్సిడెంట్ ఎప్పుడు బయటకు వచ్చింది? ఎమ్మెల్యేల కొనుగోలు నాకు తెలిసి సిబిఐ అదే అప్పుడెప్పుడు సంవత్సరం దాటిపోయింది, అయిపోయింది కదా. అది అయిపోయింది. ఇప్పుడు 5 నెలలు కాంగ్రెస్ వచ్చి సిబిఐని ఎందుకు అలౌ చేస్తలేదు? మీ విజిలెన్స్ ఏం చేస్తున్నది? మీరు వేరే కేసులు ఏమవుతున్నాయి? టెలిఫోన్ అంటే ట్యాపింగ్ అంటే ఏంటికి? పబ్లిక్ ఇష్యూ. అది పబ్లిక్ ఇష్యూవా? టెలిఫోన్ ట్యాపింగ్ పబ్లిక్ ఇష్యూవా? కాళేశ్వరం ఇస్ పబ్లిక్ ఇష్యూ, ప్రజల సొమ్ము. నువ్వు ఎందుకు అలౌ చేస్తలేవు? నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు? రాహుల్ గాంధీ చెప్పలేడు, రేవంత్ చెప్పలేడు. ఎందుకు కొట్లాడుతున్నారు ఎలక్షన్లు? 1.5 years అంటే ముందు సిబిఐ అలో ఉంది, కానీ అప్పుడు ఎందుకు రాదు? ప్రశ్నలో మంచి టర్మ్ వాడిన మార్పు చూపించే విధంగా. ఇలా నేను ఐ విల్ బీ ఇన్ హిస్టరీ ఫర్ క్రియేటింగ్ అ టర్మరిక్ బోర్డ్. ద క్రాప్ is sold only in 3.75 lakh acres. It's a very small crop. Arvind will go down in history for creating a board. మార్కెటింగ్ ఏ రకంగా చేస్తాము, ఎట్లా మోడీ పాలసీలు మనము యూజ్ చేసుకున్నాము, ఎక్స్పోర్ట్స్ మీద ఏ రకంగా మనము దృష్టి సారించినాము, మోడీ ఎక్స్పోర్ట్ పాలసీని పసుపు మీద వాడినాము, ఇంపోర్ట్ తగ్గించుకున్నాము, చిన్న వేరే విషయాలు కూడా చేసుకున్నాము. దాంతో రేట్స్ ఏ రకంగా వచ్చినాయి,
పోయిన 2 సంవత్సరాలు పసుపు మురిగిపోయింది అతి వర్షాలకి. ఏమన్నా సహాయం చేసిర్రా రాష్ట్ర ప్రభుత్వం? ఇలా పసుపు పండించే ధర మన ఇప్పటికీ ఇట్ ఇస్ స్టిల్ అ కన్సర్న్. ఈడ 5,000 పైన ఉంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మహారాష్ట్రలో 3,000 ఉంది. కార్డ్ ప్రింట్ అయితే లేదు, ఎందుకంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలని ప్రపోజల్ పంపింది. రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకంటే ఇప్పుడు అలా చేస్తలేదు. ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకో, రేవంత్ బొమ్మ పెట్టుకో, వచ్చేస్తుంది. నువ్వు దానికోసం మా పంచాయతీ ఫోటో పంచాయతీ కోసము మా ఫ్లెక్సీలలో మా వాళ్ళు కొట్లాడుకుంటారు అంట. నా ఫోటో లేదు, నా ఫోటో లేదు. ఇప్పుడు ఈ 6,80,000 మందికి కార్డులు వస్తలేవు ఆయుష్మాన్, దానికోసం ఫోటో పంచాయతీ ఉన్నదా? నరేంద్ర మోడీ పార్లమెంట్ అంటే యాక్చువల్గా నేను చెప్తా సార్, బీజేపీ పోటీ చేసిన సీట్లే అన్ని లేవు. ఎందుకు లేవు? నరేంద్ర మోడీ గారి స్టేట్మెంటు నేను ఉన్న పార్లమెంట్లో నా ముందరనే మాట్లాడాడు. 370 బీజేపీకి వస్తాయి, 400 పైన ఎన్డీఏకి వస్తాయి అన్నది ఆయన స్టేట్మెంట్. ముంబై ట్రైన్ జగిత్యాల ఆగట్లేదు. ముంబై ట్రైన్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. జగిత్యాల ఆగుతుంది ట్రైన్, ఐ టేక్ కేర్. ఇంతకుముందు అది కూడా ఆపు, ఎల్టీటీ కొరుట్ల మెట్పల్లిలో మనం ఆపినాము. ఈ జగిత్యాల ఐ టేక్ కేర్ ఆఫ్. జీవన్ రెడ్డి గారిని జగిత్యాల చౌరస్తా మీద మేమిద్దరం నిలబడతాము. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఏమేమి చేసినో చెప్పినా, కొంచెం ఆయనకు వినిపించండి, సౌండ్ ఎక్కువ పెట్టి వినిపించండి. జగిత్యాల చౌరస్తా మీద నిలబడతాము. నేను ఇందూరు కూడా నిజామాబాద్ కూడా లేదు, జగిత్యాల చౌరస్తా మీద నిలబడతాము. ఎవరు ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారు? నిజామాబాద్లో ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటున్నాను. అవునండి, నిజామాబాద్ ఆర్మూర్ జీవన్ రెడ్డి అనుకుంటున్నాను. 2018 కన్నా ముందు మీది కాంగ్రెస్ డిఎన్ఏ అని చెప్పేసి, ఈ 2018 తర్వాతనే బీజేపీ చేరాడు. ఇతను బీజేపీ గురించి మాట్లాడతాను అని చెప్పేసి ఇది షబీర్ అలీ గారు అన్నారు నన్ను. సో నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చిన, యూరిన్ టెస్ట్ కూడా ఇచ్చిన, రెండు ఇచ్చిన. బ్లడ్ రాలేదు. యూరిన్ టెస్ట్ చేసేది ఇటలీకి పంపినట్ట. సో దాని రిపోర్ట్ వచ్చిందో లేదో చెక్ చేయాలి. ఈ 5 ఏళ్లలో నిజామాబాద్లో మీరు పార్లమెంట్ ఎంపీగా ఉండి ఒక మహిళా డిగ్రీ కాలేజీని కూడా నిజామాబాద్లో తేలేదు అని చెప్పేసి విమర్శిస్తారు. నిజామాబాద్లో హిస్టారికల్ మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది, మహిళలకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా గురించి అవగాహన లేనట్టుంది. మహిళా డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అదే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ ఏంటంటే ఆయన జగిత్యాల ఎంపీ నిలబడుతున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ 3 జిల్లాలకు కానీ మర్చిపోయాడు, 4 జిల్లాలకు కానీ మర్చిపోయాడు. ఆయన ఉంటే జగిత్యాల పట్టణానికి 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ ఫండ్ ఇస్తున్నాడు. జగిత్యాలనే మొదలవుతున్నది, జగిత్యాలనే క్లోజ్ అవుతున్నది. నిజామాబాద్లో జీవన్ రెడ్డిని నాన్ లోకల్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు నేను కొరట్లో నిలబడితే ఏ ఎమ్మెల్యేతో పని ఉంటే ఆల్మూర్ పోవాలా అన్నారు. కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు ఇప్పుడు, నిజామాబాద్ కాంగ్రెస్ వాళ్ళు. మనకి ఎంపీతో పని ఉంటే 200 కిలోమీటర్లు పోవాలా అని. అది బోధన కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నేనేం అట్లా బిలో ద బెల్ట్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, జీవన్ రెడ్డి గారికి తగు మర్యాద ఇస్తూ మేము సబ్జెక్ట్ పరంగా ప్రశ్నిస్తాము. ఇయ్యేలటి వరకు ఒక జవాబు లేదు, వాళ్ళు రాదు కూడా జవాబు. నేను ఇప్పుడు ఇవాళ అడిగిన ప్రశ్నలకి జవాబు కూడా రాదు. We will not disrespect Mr. Jeevan Reddy. Respectfully we will question him. D. Srinivas ABVP బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను. I'm telling you, D. Srinivas గారు ABVP బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను. ఆయన యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. జనరల్ సెక్రటరీ కొట్లాడుతుంది ఎలక్షన్ 1968లో. This is the fact my father told me, because my grandfather was in Jensang as vice president Jensang Nizamabad. రాజకీయ అవకాశాలు కనబడక ఆయన పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఇందిరాగాంధీ మీద జర క్రేజ్ ఉన్న సమయం అది, ఆయన అందులో పోయింది.